అప్పుడప్పుడు మనకి ఇంట్లో ఏ కర్రీ లేని టైంలో నేను చూపించే పచ్చిమిర్చి ఆవకాయని చేసుకొని వేడివేడి అన్నంలో ఆవకాయని వేసుకొని తినండి, సూపర్ గా ఉంటుంది. నేను చూపించే ఈ ఆవకాయ ఈజీగా 10 మినిట్స్ లో అయిపోతుంది. అలాగే 2 నుంచి 3 నెలల వరకు నిలువుగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చి ఆవకాయకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. సో ముందుగా 250 గ్రాములు పచ్చిమిర్చి, 5 నిమ్మకాయలు. నెక్స్ట్ మసాలా కోసం ఒక కప్పులో జీరా, ధనియాలు, సోంపు, మెంతులు, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, అలాగే వెనిగర్ అయితే తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి మిర్చికి ఉన్న తొడుమల్ని తీసేసుకోవాలి. పచ్చిమిర్చిని కడిగిన తర్వాతనే తొడుమల్ని తీయాలి, లేదంటే మిర్చిలో వాటర్ వెళ్ళి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వగా ఉండదు. సో ఈ విధంగా మిర్చికి ఉన్న తొడుమలు తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మిర్చిని వేసుకొని వీటిని గ్లాస్ తో లేదంటే నైఫ్ తో కట్ చేసుకోవాలి. నేనైతే గ్లాస్ తో ఈ విధంగా క్రష్ చేస్తున్నాను. వీటిని నైఫ్ తో చిన్న కట్ చేసుకున్నా పర్లేదు, కానీ గ్లాస్ తో కట్ చేసుకుంటే చేతులు మంట పుట్టకుండా ఉంటుంది. అలాగే మిర్చి అన్ఈవెన్ గా కట్ అయ్యి మంచి టెక్స్చర్ లో ఉంటుంది. సో నేనైతే నార్మల్ గా కారంగా ఉండే మిర్చిని తీసుకున్నాను, లేదంటే మీరు తినే స్పైసీ బట్టి మిర్చిని తీసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని క్రష్ చేసుకున్న తర్వాత బౌల్ అడుగున గింజలు అయితే వస్తాయి. మీరు కావాలంటే తీసుకోవచ్చు, ఉన్న బాగానే ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొని మంచిగా పిండుకొని రసం తీసుకోవాలి. నేనైతే 5 నిమ్మకాయలని తీసుకున్నాను. మీరు తినే పులుపు బట్టి 5 నిమ్మకాయలు లేదంటే 4 నిమ్మకాయలు తీసుకోండి. ఇలా నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లో మంచిగా పిండుకోవాలి. ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయ రసాన్ని పచ్చిమిర్చిలో వేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకటి తర్వాత ఒకటి 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ మసాలా మొత్తం లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇలా వీటిని రోస్ట్ చేసుకుంటేనే చాలా మంచి అరోమా అయితే వస్తుంది. సో వీటిని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగానే డ్రై రోస్ట్ చేసి చల్లార్చిన మసాలాని రోటిలో వేసుకొని దంచుకోండి. మీకు టైం ఉంటే రోట్లో దంచుకోండి, లేదంటే గ్రైండర్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. కానీ రోట్లో దంచుకుంటేనే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మసాలా పౌడర్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కట్ చేసుకున్న మిర్చిలో వేసుకొని నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా ఉన్న మిర్చిని వాడితే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ని వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. నేను ఇందులో చిల్లీ వెనిగర్ వేసుకుంటున్నాను, మీరు నార్మల్ వెనిగర్ వేసుకున్నా బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ నోరూరించే పచ్చిమిర్చి ఆవకాయ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుందాం. నేను చూపించిన కొలతల్లో పచ్చిమిర్చి ఆవకాయని చేసుకుంటే 6 నెలలు నిలువగా ఉంటుంది. కానీ ఈ ఆవకాయ 6 వారాల లోపే అయిపోతుంది, అంత బాగుంటుంది. సో ఈ పచ్చిమిర్చి ఆవకాయని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.